సో హలో గురు, నమస్తే అందరికి. గురు, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ గురు. సారీ బిలేటెడ్. చాలే, ఇంకా ఎక్కువ పెడితే కాపీరైట్ ఇంకా వస్తుంది. గురు ఇంకొక చిన్న రిక్వెస్ట్ గురు. మన ఛానల్ 200 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయింది గురు. ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఈ న్యూ ఇయర్ కల్లా 250 సబ్స్క్రైబర్స్ అయితే మీరు కంప్లీట్ చేసేస్తారని నేనైతే కోరుకుంటున్నా గురు. మీరైతే కంప్లీట్ చేసేస్తారని నాకైతే తెలుసు గురు. ప్లీజ్ చేసేదంగానే మామ, ఎంతసేపు. బొమ్మర్ది గడైతే బాత్రూంలో మూడోసారి ముట్టి కొట్టుకోవడానికి అయితే వెళ్ళినాడు. ఒక్క 2 నిమిషాల్లో వచ్చేస్తున్నట. 1 hour later. రే బాబా, వచ్చేసినారా? స్టార్ట్ చేయి. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఈ ఇద్దరు పుగ్గలవే వస్తుంటాయి ఎప్పుడు. ఈ పుగ్గడేమో ఎప్పుడు చూడు అమ్మాయిలు పీరియడ్స్ పైన పడిసేస్తుంటాడు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో బ్రో, నీ పిల్ల పీరియడ్స్ లో ఉందని అర్థం చేసుకో. ఇంకొక పుగ్గాడు ఎప్పుడు చూసినా ఇదే. పోతే ఇంకోటి తెల్లదా అంటున్నారు. ఇంతకు ముందు తన గాజులో నా వేలు కూడా పట్టేది కాదు. అరే పిచ్చి లంచోడక, నీకు ఎవరైనా అమ్మాయి మోసం చేసిందంటే వెళ్ళి ఆ అమ్మాయిని గుద్దవాళ్ళు ఇంకో సుల్లిగా. అంతేగాని ప్రతి అమ్మాయిని లంజలు గింజలు అనుకొని ఎప్పుడు పడితే అప్పుడు ప్రతి రీల్లో ఇదే పెంటేంద్ర సుల్లిగా ఇది. అమ్మాయిలు వెత్తి చూసుకుని అయ్యేంత శోధింగితే మోర్ ఉంటది. మనం ఎంతగాలి అమోరంతది నీ ముడ్డిలో పెట్టుకో పిచ్చనా కొడక. చూడు నాయనా, కొట్టుకో కానీ బలిసి కొట్టుకోకుండా ఆయన రట్ట గుడిసిపోతావు. ఇంకా ఈ పుగ్గాడు పెళ్ళైన వాళ్ళకి పిచ్చి పుగ్గు సలహాలు ఇస్తుంటాడు చూడు. నైట్ అవుతా పిలిచిందని వెళ్తున్నావు. నువ్వు వెళ్ళిన తర్వాత మీ ఆవిడ ఎంతమందిని పిలుస్తుందో నీకు తెలియదు. ఒకసారి తెలుసుకున్నావు అనుకో, ఇంకోటి పిల్లని జోలికి కూడా వెళ్ళవు. రే 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 ఎర్రిప్పుక, ఆఖరికి పెళ్ళైన వాళ్ళ మీద కూడా పడిపోను వారా. రే నువ్వు అమ్మాయిల మీద ఎన్ని మాట్లాడినా ఎవరు అంత పట్టించుకోర్రా, లైట్ తీసుకుంటారా. అదే కదా బొమ్మర్ది. రే ఏంద్రా నువ్వు పెళ్ళైన వాళ్ళని కూడా ఎందుకు గెలుపుతున్నావురా? ఈ రీల్ ని పెళ్ళైన ఆడిది చూసిందనుకో, నిజమే మా వాడు ఇట్లాంటివి కూడా చేస్తుండో అనుకోవచ్చు. అదే పెళ్ళైన మగాడు చూసాడనుకో, అవును నిజమే, నేను బయటికి వెళ్ళినప్పుడు మా ఆవిడ ఏమేమి చేస్తుందో నాకు తెలియదు కదా అనుకొని పిచ్చెక్కిపోయి అయితే గొడవలు పడుకుంటారు వాళ్ళిద్దరు. ఇట్లాంటి పిచ్చి పొక్కు లంజ ఇన్ఫర్మేషన్లు ఇవ్వకరా లంజ కొడక. ఈ మాత్రానికి వచ్చిపోయే 4 మంట కూడా వచ్చు కదరా. బాస్ నీకు అవుతాను దాని బ్రేకప్ స్టోరీ చెప్తే అది చెప్పే సొల్లు మాటలని అంటావు. ఎందుకంటే నువ్వు వినేది దీనికోసమే నాకు తెలుసు. అది చెప్పే ప్రతిదీ కానీ నమ్మకు. నమ్మితే నెక్స్ట్ ఇయర్ బుక్ అయ్యేది నువ్వే. ఎందుకంటే ఇడు ఆల్రెడీ ఎర్రిపోగా అయిపోండి కాబట్టి. రే బాబా, ఈ సుల్లిగాడు మంచిగున్న లవర్స్ ని మూడు పిల్లల్ని కూడా విడదీసేటట్టు ఉన్నాడు కదరా పిచ్చి పుగ్గాడు. అదే కదా, ఈడు రోజు రోజుకి ఈడు పిచ్చి పో కంటెంట్ల కోసము ఏదేదో మాట్లాడుతుండ్రా. అటు చూడు. ఇంతకు ముందు తన గాజులో నా వేలు కూడా పట్టేది కాదు. అదేంటో ఇప్పుడు నా చెయ్యిళ్ళు వచ్చినా కానీ స్పర్శ తెలియట్లా. అటు చూడు బే. నీతో డైలీ ఫోన్ మాట్లాడుతుంటే అలా అందరితో మాట్లాడడం అవ్వడం కాదు. నీతో మాట్లాడడానికి ఎంత భయపడుతుందో తెలుసా? నీతో మాట్లాడే మాటలు వాళ్ళ ఇంట్లో వింటారేమో భయం. డోర్ క్లోజ్ చేసి మాట్లాడడం అంటే లోపల ఏమైనా తప్పు చేస్తున్నా అనుకుంటారేమో భయం. సరే బయటికి మాట్లాడడం అనుకుంటే నలుగురు ఏమనుకుంటారేమో అని భయం. ఇన్ని భయాల మధ్య కూడా నీతో మాట్లాడుతుందంటే నీ మాటలే తనకు ధైర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. రే నువ్వు ఏం ఇన్ఫ్లుయెన్సర్ రా బాబు. ఒక రీల్లేమో అమ్మాయిల్ని ఆంటీలు తిడుతుంటావు, ఇంకొక రీల్లేమో అమ్మాయి మంచిది ఆంటీ ఇంకా మంచిది అని. ఏంద్రా ఇది? అన్ని స్టేట్స్ లో చెట్లు ఉంటాయి, అలాగే మన స్టేట్ లో కూడా ఉన్నాయి. కానీ మన స్టేట్ లో మంచి మొక్కల కంటే పిచ్చి మొక్కలే ఎక్కువ. ఆ పిచ్చి మొక్కల్లో ఈ మొక్క కూడా ఒకడు బొక్కలాగా. ఇంకా వీడు మంచిగా ఉన్న లవర్స్ ని కూడా విడదీసేటట్టు మాట్లాడుతుంటాడు చూడు. నీ లవర్ నీకోసమే శారీ కట్టుకున్నా అని స్టోరీ పెడుతుంది. ఆ స్టోరీ నీ ఒక్కడికే కనపడుతుందా? అరే ఇప్పుడు నేను ఏ చెప్పుతో దెంగలరా నిన్ను? ఆ శారీ కట్టుకునే అమ్మాయి ఎలాగో నేను శారీ కట్టుకున్నా కదా, ఈ పిక్ మా బాస్ ఫ్రెండ్కి పెడదామా, చూసి మురిసిపోతాడు అని ఆనందపడుతుంది. కానీ ఈ పిచ్చి లంజోడుకు ఆ పిక్ ని ఎంతమందికి పెట్టింది, ఎవరెవరికి పెట్టింది అని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి డౌట్స్ క్రియేట్ చేస్తున్నట్టుంది. అంతేకాదు వీడికి ఇన్స్టాగ్రామ్ లో 146,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. వీడు వాళ్ళని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ వాళ్ళనైతే పిచ్చి పువ్వుల్ని చేసేస్తున్నాడు. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ మన కాల్ చాలా ఎలా అవసరం ఎలా ఏం చేసుకోవాలి 12,000 ఉన్నాం మన టెలిగ్రామ్. నా కాడేం లేదని అది ఇంకొక తెగేసినాము. నేను వదిలే ఇంకొక తెగించుకోవడానికి వెళ్ళిందంటే నీ దాన్ని కానట్లా దాన్ని గుద్ద పగలిందంటే నీకు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం రోయ్ బావా, ఒక రీల్కే ప్రమోషన్ గిమేషన్ అనుకుని ఎక్కిచ్చేస్తాను నువ్వు పాపం. నువ్వేమన్నా అనుకో, ఎంత మాట్లాడద్దు బామర్ది. అరే బొమ్మర్ది సుల్లిగా, అది ప్రమోషన్ వీడియో రా సుల్లిగా, చక్కగా చూడు ఫుల్గా. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యనుకో, నీకు డిపాజిట్ మనీ నేనే ఇస్తాను. నీ అమ్మ, వాడికి ఏదో మోటివేషన్ చేస్తూ నీతులు చెప్తున్నావేమో అనుకున్నారా సుల్లిగా. పాప మా పుగ్గాడేమో వాడికి ఏదో బ్రేకప్ అయింది అనగానే వీడికి చెప్తే వీడేదైనా సొల్యూషన్ కనిపెడతాడని చెప్తే ఆడు దీనిలో కూడా ప్రమోషన్ చేస్తుండే చూడు. ఎవడెవడో ఏదేదో కనిపెడుతుంటే మీరు ఇది కనిపెట్టారా? అయినా పాపం రా బావా, ఆడికి ఈడేదో హెల్ప్ చేస్తాడని పాపం ఆడొస్తే ఆడి ఈడి వీడియోలో కూడా ఈడు ప్రమోషన్ చేసుకుంటాను చూడు. లంజి వేసుకోవడంలో తప్పలేదు బాస్. మంచి అమ్మాయిని వేసుకొని దాని లంజిగా మారుస్తున్నావు చూడు.
అదే నువ్వు చేసే తప్పు. ఏంద్రా నీ లంజలు గోలా? కొన్ని రీల్స్లేమో తిడుతుంటావు, ఇంకొన్ని రీల్స్లేమో పొగుడుతుంటావు. కానీ ఆడవాళ్ళు అలాగుంటారు. తన భర్తను కోల్పోయాక కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనే ఉంటుంది, కానీ ఇంకో మగాడి మీద ఉండదు. అలాంటి ఆడవాళ్ళని చూసి జాలి పడకండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. తిడతాడు వీడే, పొగుడతాడు వీడే. ఇదేం ఫ్యాంటసీ అంటావు పిచ్చి పూక. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. ఈ నన్ను ఒకటి అడిగాడు, అన్న నేమేం ట్రోల్స్ వస్తున్నాయి అన్న ఈ మధ్య బాగా నెగిటివిటీ చేస్తున్నారు అన్న. అరే నీకు ఒకటి చెప్తా, నేను కంటెంట్ చేసినా ఎవడో ట్రోల్ చేసినా కానీ అది వాడి వృత్తి, వాడి కంటెంట్, అది అర్థమైందా? నేను అమ్మాయిని తిట్టినా కానీ అది నాకేదో అమ్మాయిల మీద పగ కాదు. ఆ ట్రోల్ చేసేవాడికి నా మీద పగ ప్రతీకలే ఉండవు. కరెక్ట్ ఏముండవు. నువ్వు చేసినవే ఎర్రిపుకు రీల్స్, దానిలో అమ్మాయిని తిడుతుంటావు, నీకు అట్లాంటివి ఏముండవు. అదే నిన్ను ట్రోల్స్ రోస్ట్ చేస్తున్నామని మమ్మల్ని అంటే నీ గొద్ద పలు దింగుతాం కాబట్టి. I am better. I don't make mistakes. I'm not just like the rest of you. సో అయిపోయింది గురు వీడియో అయితే. ఈ వీడియో అయితే ఎలాగుంటుందో నాకు తెలీదు. నేనైతే అమ్మన బూతులు మాట్లాడినా, ఎందుకంటే ఆడ కంటెంట్ అట్లాంటిది గురు. ప్రతి అమ్మాయిని అయితే లంజని తిడుతుంటారు. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అయితే కామెంట్ పెట్టండి. మంచిగా ఉందంటే మంచిగా పెట్టండి, చెడ్డగా ఉందంటే చెడ్డగా పెట్టిదండి, ఏం పర్వాలేదు. అలాగే ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ముందు ఇచ్చిన టార్గెట్ అయితే మిస్ చేయకండి. వెళ్తూ వీడియోకి ఒక లైక్ చేసి దెంగండి గురు. అలాగే వీడియో స్టార్టింగ్లో మనమైతే డిస్క్లైమర్ పెట్టడం అయితే మర్చిపోయాము. ఇప్పుడు పెడదామా, మళ్ళీ ఏమవుతుందో తెలీదు. అది పెట్టకపోతే ఛానల్ దింగేస్తుంది గురు, అందుకనే లాస్ట్లో పెట్టేస్తాను. నన్ను మించిన ఎర్రపోకు ఇంకోడున్నాడు చూడు, నన్ను మించిన ఎర్రపోకు ఇంకోడున్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే.